రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. టికెట్లు ఖరారైన అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ దూకుడుగా ప్రజల్లోకి వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. గుంటూరు జిల్లా కొల్లిపరలో తెనాలి తెలుగుదేశం అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తరపున ఆయన సతీమణి మాధవి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. గుంటూరు పశ్చిమ తెలుగుదేశం అభ్యర్థి మద్దాలి గిరిధర్ ప్రచారం ప్రారంభించారు. వేలాంగిణి నగర్లోని మేరీమాత విగ్రహం వద్ద పూజలు నిర్వహించిన ఆయన ప్రజలకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి మంత్రి లోకేష్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పెదకొండూరు కనకపుట్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన లోకేష్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కాదండి, శవ రాజకీయాలు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా శవం పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యడానికి ప్రయత్నించారు. ఈరోజు ఎవరో కొంతమంది వివేకానంద రెడ్డి గారిని చంపేస్తే అది కూడా చంద్రబాబు నాయుడు గారు చంపారంట. చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో అచ్చరాజకీయాలు ఉన్నాయా? లేవు. అలాంటి వ్యక్తి పైన ఆరోపణలు చేస్తారు. వాస్తవాలు బయటపడితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని అనంతపురం తెలుగుదేశం అభ్యర్థి ప్రభాకర్ చౌదరి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సమక్షంలో సుమారు 500 కుటుంబాలు పార్టీలో చేరాయి. పెనుకొండ వైకాపా అభ్యర్థి శంకర్ నారాయణ ప్రచారం నిర్వహించారు. ఒకసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానంటూ ఓట్లు అభ్యర్థించారు. సింగనమల వైకాపా అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. బుక్కరాయ సముద్రం మండలం నీలంపల్లిలో ప్రచారం ప్రారంభించిన ఆమె ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తిరుపతి వైకాపా అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి ప్రచారం ప్రారంభించారు. జీవకోన జీవలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ప్రజలకు నవరత్నాలు పథకం గురించి వివరించారు. కడప జిల్లా రాయచోటి తెలుగుదేశం అభ్యర్థి రమేష్ కుమార్ రెడ్డి గెలుపునకు పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టేందుకు మంత్రి ఫరూక్ సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడుతో భేటీ అయిన మంత్రి రమేష్ కుమార్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కోరారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో మైదుకూరు తెలుగుదేశం అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని ప్రకటించి ఇప్పుడు ఆయన హత్యను తమ పార్టీకి ఆపాదించడం ఏంటని మంత్రి ధ్వజమెత్తారు. మొన్న వాళ్ళ చిన్న చనిపోతే పొద్దున్నే లోపలికి పోయి గోడలంతా కడిగించి ఆ శవాన్ని బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ లోకి మార్చి బాగా తల కట్టుకట్టి అందరికి ఫోన్లు వేసి చెప్పినాను, మా చిన్న హార్ట్ ప్రాబ్లం అంటే గుండె నొప్పి అని చెప్పి. ఒక 3-4 గంటల తర్వాత కథ మార్చినారు. ముందు గుండెపోటు అన్నారు, మళ్ళీ గుండెలో పోటు అన్నారు. కానీ ఇక్కడికి వచ్చి ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు. కష్టపడే ముఖ్యమంత్రి కావాలన్నారు. జగన్ రెడ్డి మాదిరి అబద్ధాలు చెప్పేవాడు కావాలన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన చంద్రబాబు తనకే టికెట్ ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు తెలుగుదేశం అభ్యర్థి వివి జయనాగేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కర్నూలులో తెలుగుదేశం నేత టీజీ భరత్ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు జిల్లా కాచాపురంలో మంత్రాలయం తెలుగుదేశం అభ్యర్థి తిక్కారెడ్డి తరపున ఆయన భార్య వెంకటేశ్వరమ్మ ప్రచారం నిర్వహించారు. శనివారం తిక్కారెడ్డిపై జరిగిన దాడితో పోలీసు బందోబస్తుతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రచారం జరిగింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోటలో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పత్తికొండ అభ్యర్థి కెఈ శ్యాంబాబు ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం గెలుపు ఖాయమని కోట్ల ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ముందు పోతాం, తప్పకుండా అందరికీ ముందు పోదాం. మనకు కావాల్సిన అభివృద్ధిలో ముందు పోవాలి, మన కుటుంబాలు బాగుండాలి. నేను మొన్న కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశం చేరినప్పుడు నేను 2 కోట్ల ముఖ్యమంత్రి గారిని అడిగాను. మా జిల్లా నంద్యాలకు పోల్చుకుంటే మా జిల్లా చాలా బీద జిల్లా, మా ప్రాంతం. మాకు తాగునీటి సమస్య ఉంది, సాగునీటి సమస్య ఉంది, రైతులు చాలా ఇబ్బంది చెప్తే ముఖ్యమంత్రి గారు 2 ప్రాజెక్టులు ఇచ్చాడు, మాకు 3 ప్రాజెక్టులు ఇచ్చాడు.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట తెలుగుదేశం అభ్యర్థి బండారు సత్యానందరావు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రతిపాడు తెదేపా అభ్యర్థి వరుపుల రాజాకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. తెలుగుదేశంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వరుపుల రాజా అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కళావతి ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికే ఓటు వేయాలంటూ నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పలువురు స్థానిక నాయకులు తెలుగుదేశంలో చేరారు.